హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. గైస్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే స్టూడెంట్స్ ఎంసెట్ ర్యాంక్లో వచ్చేసి 80,000 ర్యాంక్ వచ్చి, అలానే 1,00,000 ర్యాంక్ వచ్చి, అలా 1.5 ర్యాంక్ అలా వచ్చిన వాళ్ళు స్టూడెంట్స్ మంచి కాలేజీలో సీట్ వస్తుందా రాదా అని చెప్పేసి చాలా వరకు అయితే డౌట్లతో ఉన్నారనమాట. వీళ్ళందరి కోసం నేను మంచి ఆప్షన్ అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. మీరు ఇక్కడ చూసుకుంటే అది వచ్చేసి మీకు ఇక్కడ ప్యారలైజ్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, ఏ న్యూ ఏజ్ టెక్ స్కూల్ ఇన్ బెంగళూరు అనమాట. అయితే ఇందులో వచ్చేసి మీకు డౌట్ ఉండొచ్చు, అసలు ఏంటిది ఈ స్కూల్ గురించి అని చెప్పేసి నేను క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఇందులో వచ్చేసి మీకు ఎటువంటి ఎంసెట్ ర్యాంక్ అవసరం లేదు, జస్ట్ మీకు ఎటువంటి జేఈ మెయిన్స్ అవసరం లేదు, ఎనీ సిఈటీ అనేది మనకి అవసరం లేదనమాట. జస్ట్ మీకు ఇంటర్లో వచ్చేసి 60+ మార్క్స్ పర్సంటేజ్ వచ్చి మీరు జస్ట్ 12th పాస్ అయి ఉంటే చాలన్నమాట. మీకు మీరు ఈ స్కూల్లో అయితే అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఫస్ట్ ఇయర్లోనే వచ్చేసి ఇక్కడ చూసుకోండి 11 స్టూడెంట్స్ వరకు గూగుల్ సమ్మర్ కోడ్లో వచ్చాయి. అలానే నలుగురికి వచ్చేసి సమ్ ఆఫ్ బిట్ కాయిన్లో కూడా రావడం అయితే జరిగిందనమాట. అలానే ఇక్కడ చూసుకోవచ్చు 2 LFX బై లూనెక్స్ ఫౌండేషన్లో కూడా వీళ్ళకైతే రావడం అయితే జరిగింది. ఒక ఫస్ట్ ఇయర్లోనే మీకు 11+ కోడింగ్ లాంగ్వేజ్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది, నేర్పడం అయితే జరుగుతుంది అనమాట. అలానే మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ ప్యారైస్ మనకి స్కూల్ అనేది వచ్చేసి మనకి బెంగళూరులో అయితే ఉందన్నమాట. ఇందులో వచ్చేసి ఒక్కొక్క బ్యాచ్కి 80 to 150 స్టూడెంట్స్ వరకు అయితే ఉంచడం అయితే జరుగుతుందన్నమాట. మీకు ఇక్కడ జస్ట్ మీరు ఈ ఏదైతే స్కూల్లో ఉందో మీకు ఇందులో అడ్మిషన్ రావాలంటే మీరు ఇక్కడ చూసుకోండి, అడ్మిషన్స్ అనేవి ఇంకా స్టిల్ ఓపెన్గా ఉన్నాయి. ఐఐటీలో మంచి ప్లేస్మెంట్స్ కలిగి ఉన్న మనకైతే స్కూల్ అనమాట ఇది. జస్ట్ మీరు ఇక్కడ PAT అనే ఒక ఎగ్జామ్ ఉంటుందన్నమాట. జస్ట్ మీరు ఆ ఒక్క ఎగ్జామ్ అనేది రాస్తే ఆ ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి మీకు 60 minutes ఉంటుందన్నమాట. ఈ ఎగ్జామ్ వచ్చేసి ఈ ఎగ్జామ్ కనుక మీరు మంచిగా రాసి అందులో క్వాలిఫై అయితే నెక్స్ట్ మీకు ఒక నార్మల్గా ఇంటర్వ్యూ అనేది ఉంటుంది అనమాట. ఆ ఇంటర్వ్యూ కూడా దేనికంటే జస్ట్ మీ లాంగ్వేజ్ బేస్, ఇక్కడ మీకు ఏదైతే మీ ఆలోచన కావచ్చు, మీ యొక్క మైండ్ని బట్టి వీళ్ళైతే థింక్ చేసుకోవడం, మీ ఆలోచన ఎలా ఉందని చెప్పేసి వాళ్ళొక మీకు ఇంటర్వ్యూ లాంటి స్మాల్ టెస్ట్ అనేది పెట్టడం అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ మీరు కనుక క్వాలిఫై అయినట్టయితే మీకు నెక్స్ట్ ఇక్కడ మీకు ఏమంటుందంటే ఒక మంచి ఇంటర్వ్యూ మీకు కావచ్చు, ఇక్కడ స్కాలర్షిప్ వస్తుంది. ఏదైతే మీరు ఈ ప్యాట్ ఎగ్జామ్లో కనుక క్వాలిఫై అయితే మీకు ఇక్కడ స్కాలర్షిప్ ఫ్రీగా రావడం జరుగుతుంది. ఇక్కడ ఫీ వేజెస్ కూడా మీకైతే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. కింద డిస్క్రిప్షన్లో ఈ PAT ఎగ్జామ్ సంబంధించి మీకు ఒక లింక్ ప్రొవైడ్ చేశాను అనమాట. మీరు డైరెక్ట్ దాని మీద క్లిక్ చేసి ఈ ఎగ్జామ్కి అయితే మీరైతే రిజిస్టర్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకోండి, ఒకవేళ ఏమైనా మీకు ఇంకా హెల్ప్ కావాలనుకున్నా సరే కింద కామెంట్ హెల్ప్ అని చెప్పి మీరైతే ఒక కామెంట్ చేసినట్టయితే మీకు అక్కడ నేను క్లారిటీగా మీకు చూపిస్తాను అనమాట. మీకు ఇక్కడ ఏదైతే ఎగ్జామ్ రిలేటెడ్గా కావచ్చు, మీరు ఎలా రిజిస్ట్రేషన్ కావాలి, వీటన్నిటి గురించి కూడా నేను చెప్తాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్యారలైజ్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, ఏ న్యూ ఏజ్ టెక్ ఇన్ స్కూల్ బెంగళూరు అనమాట. ఇది వచ్చేసి మనకి మొత్తంగా ప్లేస్మెంట్స్ వైజ్గా చూసుకున్నా కూడా మనకి ఈ స్కూల్లో చాలా వరకు ప్లేస్మెంట్స్ రావడం జరిగింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు లాంగ్వేజ్ చూసుకోవచ్చు, యూజ్డ్ చూసుకోవచ్చు, ఇలా చాలా వరకు అయితే మనకి ఇన్స్టాగ్రామ్, స్పాటిఫై, ఇక్కడ మీకు చాలా వరకు లింక్డ్ఇన్, ఇలా చాలా వరకు కంపెనీలు అయితే టైప్ అవ్వడం కూడా అయితే జరిగిందనమాట. మీరు అందరూ ఒకసారి అయితే చూసుకొని త్వరగా ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకొని కింద డిస్క్రిప్షన్లో లింక్కి అయితే మీరైతే త్వరగా వెళ్ళైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా నాకైతే మెసేజ్ చేసేయండి. హలో స్టూడెంట్స్, కింద డిస్క్రిప్షన్లో నేను PAT సంబంధించి ఏదైతే మీకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పానో ఎగ్జామ్ సంబంధించి మీకు లింక్ పెట్టానమాట. కింద మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, అలానే మనకి కామెంట్ సెక్షన్లో కూడా నేను పిన్ చేసి పెట్టాను. మీరు డైరెక్ట్ ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అవ్వగానే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు చూసుకోండి అప్లై నవ్ అని చెప్పేసి మీకు ఒక ఆప్షన్ చూపిస్తుంది అనమాట. దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ అనేది ఇలా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ జస్ట్ మీరు చేయవలసింది ఏం లేదు, మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ 4 digits OTP వస్తుంది. ఆ OTP ఓపెన్ చేసి ఇక్కడ సబ్మిట్ OTP చేసినట్టయితే మీకు ఇక్కడ PSC సంబంధించి ఏదైతే మనకి ఎగ్జామ్ ఉందో మీరు అందులో అయితే సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే అయిపోతుంది అనమాట. ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కింద కామెంట్ అయితే చేయండి.